ఏవి రంగనాథ్ గారు వచ్చిన కాంచెలు మంచి అయిపోయింది, ఏ మంచి రాష్ట్రానికి మంచి అయిపోయింది. మనం మంచి అయితే గవర్నమెంట్ వారిని అసెంబ్లీలోకి పిలిచి సన్మానం చేయమనండి, తప్పులేదు. కానీ ఇప్పుడు నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఒకడు చాలా గొప్పగా జీవితం జీవించాడు, కొన్ని వందలాది మందికి అన్నదానం చేస్తున్నాడు, కానీ తెలియకుండా ఒకరోజు మాత్రం మనం పోటీ చేయడం చచ్చిపోయాడు. ఈ మంచి వర్సెస్ దీనికి ఏంటి కథ చెప్పు. అంటే ఇది ఇప్పుడు మన అన్నం అందరికీ భోజనాలు పెడుతున్నాడు, వేల మందికి చదివిపిస్తున్నాడు, విద్యాదానం చేస్తున్నాడు, సర్వం చేస్తున్నాడు, చాలా గొప్పవాడు. కానీ ఒకరిని చంపేశాడు. ఏంటి దానికి దీనికి లింక్ ఏంటి? పాపం మంచివాడే, ఆయన ఏం తప్పు చేసిండో ఈయన పొడిచి అంత స్థాయికి. అది వేరే, అది డిఫెన్స్ తీసుకో, అది తీసుకో. మొదలై చంపిన దానికైతే శిక్ష ఉంటుందా లేదా? ఉంటుంది. మరి అంతవరకే మాట్లాడాడు. సరే, ఇవన్నీ ఏంటంటే అలవాటు అయిపోయింది, ప్రతి వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడడం, వితౌట్ వెరిఫికేషన్ ఆఫ్ రికార్డ్ మాట్లాడకూడదు. మీరు అందుకని మీరు ఎప్పుడైతే ఇంటర్వ్యూకి అడిగారో ఓన్లీ క్లారిఫికేటరీ చెప్తున్నాను, ఐఎమ్ నాట్ టేకింగ్ సైడ్స్. శాంతా శ్రీరామ్ బిల్డర్ గొప్పవాడా లేకపోతే రంగనాథ్ తప్పుడు అని నేను అంటలేదు. ఎవరైనా ఏ ప్రభుత్వ అధికారి అయినా దే మస్ట్ యాక్ట్ విత్ ఇన్ ది పారామీటర్స్ ఆఫ్ లా, అది చట్టం అంతే. పోలీస్ అధికారిని ఒక జడ్జి ఉండి తనని తప్పించండి అని ఒక ప్రభుత్వానికి రికమెండ్, ఇప్పుడు ఒక పోలీస్ అధికారి ఉండనియండి, ఒక ఐఏఎస్ అధికారి ఉండనియండి, ఒక హైకోర్టు జడ్జి ఉండనియండి, ఒకవేళ మనం సమాజంలో చూస్తున్నాం, ఒకవేళ ఉన్నత న్యాయమూర్తులు తప్పు చేసిన పీపుల్ ప్రొటెస్ట్లు ఎన్నో చూసాం మనం. కాబట్టి ఇక్కడ ఇమ్యూనిటీ ఎవరు వాళ్ళకి జస్ట్ బికాజ్ వాళ్ళకు ఒక అధికారం ఉంది కాబట్టి వీళ్ళు కరెక్ట్ అని తీసుకోకూడదు. ఇప్పుడు జడ్జి గారు రికార్డ్స్ని మొత్తం, న్యాయమూర్తి మొత్తం రికార్డ్స్ పరిశీలించినాక ఈ కాండక్ట్ని చూసే ఆపర్చునిటీ, అవకాశం వచ్చినప్పుడు అతను కామెంట్ చేశారు. దాన్ని అడ్వర్స్ కామెంట్స్ అంటారు. అయితే ఆయన కంటెంప్ట్ జ్యూరిడిక్షన్ లోపల ఒక మ్యాటర్ని డిసైడ్ చేసేటప్పుడు ఈ ఆర్డర్ని వైలేట్ అయ్యింది అన్నప్పుడు కంటెంప్ట్, దానికి సివిల్ కంటెంప్ట్, క్రిమినల్ కంటెంప్ట్ అంటారు. సివిల్ కంటెంప్ట్ లోపల ఒక టైప్ ఆఫ్ శిక్ష, క్రిమినల్ కంటెంప్ట్ ఏంటంటే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ జస్టిస్ లోపల ఇంటర్ఫియర్ కావడం. అంటే ఒక లెక్కలేని తను, నువ్వు నాకు ఏం చేస్తావు అని లెక్కలేదు. అయితే క్రిమినల్ కంటెంప్ట్ అనేది యూజువల్లీ ఇట్ విల్ బి ట్రైడ్ బై 2 జడ్జెస్. సో ఈ సివిల్ కంటెంప్ట్ లోపల పనిష్మెంట్ చేసే అధికారము కంటెంప్ట్స్ ఆఫ్ కోర్ట్ యాక్ట్ ప్రకారం 1971 కోర్ట్ యాక్ట్ ప్రకారం హైకోర్టుకి ఉంది. కంటెంప్ట్ పనిష్మెంట్ చెయ్యాలి అంటే ఆల్రెడీ హైకోర్టు ముందర ఒక ఆర్డర్ ఉంది. ఆర్డర్ ఆపరేషన్లో ఉన్నప్పుడు ఎవరైతే దాన్ని వ్యతిరేకిస్తున్నారో ఒక ఆర్డర్ మీద, వాళ్ళు ఏం చేయాలి, ఏం చేసి ఉండాలి? ఇతను హైడ్రా ఏం చేసి ఉండాలి? అప్పీల్కి వెళ్ళి ఆర్డర్ని సెటిసైడ్ చేయాలి. నువ్వు ఆర్డర్ని సెటిసైడ్ చేయకుండా నేను చేస్తాను అంటే ఏం మెసేజ్ పంపిస్తున్నావు? సో ఈ కేసులో రాజకీయ నాయకుల చేతుల్లో అధికారులు ఇబ్బంది పడుతున్నారని. ఈ కేసు ఏముంది, పాపం ప్రతి అధికారిని అడిగితే వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తారంటే మేము ఏం చేయగలుగుతాము, పైనుంచి ఆర్డర్స్ వస్తున్నాయి, మేము చెయ్యాల్సిందే అంటున్నారు. ఇప్పుడు ట్రెండ్ రివర్స్ అయింది. ఇప్పుడు అధికారులు ఏం చేస్తున్నారంటే ఎవరు ఏమి చెప్పినా ఒక చిన్న నోట్ ఫైల్ ఇచ్చి ఒక చిన్న రిప్రజెంటేషన్ ఇస్తే కూడా మేము చెయ్యము, మాది మాకు సెటిల్ చేయాలనే స్టేజ్కి వచ్చేసింది. ఆ స్టేజ్కి వచ్చేసారు. ఇప్పుడు ఏంటంటే ఇది ఒక నెక్సస్ ఉంటుంది. ఇప్పుడు క్యాబినెట్ డెసిషన్స్ తీసుకోవాలి, పవర్ అంతా కూడా ఒకరో ఇద్దరు దగ్గరే నడుస్తుంది. పార్టీ హైకమాండ్ ఉంటుంది, అక్కడ ఉన్న పవర్ లోపల సాధారణంగా ఈ మధ్య ఏంటంటే వాళ్ళ రిలేటివ్సే కీ పొజిషన్స్ ఉంటారు, ఒకరు ఇద్దరు. మిగతా ఒక లాబీ ఆఫ్ ఐఏఎస్ ఆఫీసర్లు, కింద ఉన్న స్టాఫ్, వీళ్ళందరూ కూడా ఒక చీఫ్ సెక్రటరీ, ఒక ముగ్గురు ప్రిన్సిపల్ సెక్రటరీ ఫర్ రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపాలిటీ, ఏదైతే కీ పొజిషన్స్ ఉన్నాయో వాళ్ళే అధికారులు. వాళ్ళని మనము మంచితనంగానో ఫ్రెండ్లీగానో సెటిల్ చేసేసుకుంటే అదే డెసిషన్. అంటే ఒక ఎవరు కూడా క్వశ్చన్ చేయలేని డెసిషన్స్ అవే.